వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎన్నికల్లో 100% ఫలితాలు సాధిస్తాం. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ ధీమా. బండి సంజయ్ మతపరమైన రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హితవు. బీసీల సంక్షేమం విస్మరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు ధ్వజం. సాంకేతిక లోపంతో ఆగి ఉన్న బస్సులో మంటలు. తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న జనం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజల్లో ప్రభుత్వం పట్ల గల ప్రేమను చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించబోతున్నామని అనడంలో ఎలాంటి సందేహం లేదని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం తాడినాడలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన 175వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డిఎన్ఆర్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఎంపీపీ చందన, ఉమామహేశ్వరరావు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి ఎవరు? ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలంట. మరి మన ఉప్పు నీరు కావాలా? చెరువులు బీడు పెట్టుకోవాలా? మళ్ళీ 60 లక్షల రూపాయలు చేసే పనులు 1,60,000 అమ్ముకోవాలా? అది అంతా గమనించాలిగా. మన రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఎక్కారో 2 లక్షల భూమి 30 లక్షలు అయింది. అది మీరంతా గమనించండి. మన జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఏ చెరువు అనేది ఇవ్వబడిపోయిందా? ఈవేళ కూడా ప్రతి చెరువు కూడా అంచులు లాగుతూ ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సెలవే. ఆయన కురిసిన ఏ నాయకుడైనా మంచి పరిపాలన చేస్తే మంచి వర్షాలు పడతాయి. అది గమనించి మీరు ప్రతి అవ్వదాతలకి మీరు ఒకటే గమనించండి. మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వస్తే మనకి గడ్డి మొలుస్తుంది. అది గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ రావడం వల్ల కొంచెం వెనకబడ్డాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కొల్లేరు అనగానే ఎప్పుడు కూడా 2 మాటలు అంటుంటారు. 3, 1 రెగ్యులేటరు, 2 రీసర్వే, 3 ఎమ్మెల్సీ అంటారు. ఎప్పుడు చూసినా సరే ఈరోజు త్వరలో కైకలూరు వచ్చి రెగ్యులేటర్ గా ఫౌండేషన్ చేయబోతున్నారు. దానికన్నా ముందు వడ్డీలకి, కొల్లేరు ప్రాంత ప్రజలకి మనం రిప్రజెంటేషన్ ప్రభుత్వంలోకి తీసుకురావాలి అని ఆలోచించి ఈరోజు వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో మన ప్రతిపక్ష పార్టీలో ఒక ఎమ్మెల్యేగా చేయడం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి కొల్లేరు ప్రాంతంలో ఆయనకున్న అనుభవం ఇంక ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజలకి అండగా నిలబడతారని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కూడా. కొల్లేరు ప్రాంత ప్రజలు మీ అందరికీ తెలుసు ఎక్కువగా ఏలూరు పార్లమెంట్ లో చుట్టుముట్టు ఉన్నాయి. కైకలూరు ఒక ఎత్తు అయితే దెందులూరు ఇంకొక ఎత్తు, మన ఉంగుటూరు నియోజకవర్గం మరొక ఎత్తు, ఉండి నియోజకవర్గం మన పార్లమెంట్ లో లేకపోయినా బాధ్యత మాత్రం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మతపరమైన రాజకీయాలు మానుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితవు పలికారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్లో కులపరమైన దాడి చేసిన బీజేపీ అనుచరులపై చర్యలేవని ప్రశ్నించారు. పోలీసులు వరంగల్ కాకతీయ కళాశాల మెడికో ప్రీతి సంఘటనలో ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకున్న అదానిపై వెంటనే ఏజెన్సీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశ యొక్క ప్రజల యొక్క ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను, ప్రజల యొక్క డబ్బును తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక ధనవంతుగా విరాజిస్తున్నటువంటి ఆదాయ యొక్క ఆస్తులను, అతను చేసేటువంటి మోసాలను వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకులు చెప్పిన విధంగా అతనిపై యొక్క సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి లేదా సిట్టింగ్ యొక్క సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి ఆదాయం మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు. నువ్వు సానుభూతి ఏర్పడుతుంటే మా పోయి పరామర్శించాలి, కానీ ఇట్లాంటి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇంతకుముందు మా వెంకటేష్ గౌడ్ అన్న మాట్లాడినట్టు ఈ దేశానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాకు చేత కాదు, చైనాను ఎదుర్కోవడం మాకు చేత కాదు అని చెప్పినట్టే మీరు మేము హిందువులం అని చెప్పుకున్నటువంటి మీరు ఈ దేశ ప్రజలను అవమానించినట్టే, ఈ దేశానికి సంబంధించినటువంటి సైన్యాన్ని అవమానించినట్టే. ఈ విధంగా వాళ్ళని రైడ్ చేసి వాళ్ళని జైలను పంపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు ఆదాయం మీద మీరు చర్యలు తీసుకుంటలేదు? ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజల యొక్క డబ్బును, దేశ ప్రజల యొక్క సొమ్మును తిని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి యొక్క ఆదాయం మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదని ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా చెప్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పేద ప్రజలు ఉపయోగించేటువంటి యొక్క ఆహార ధాన్యాలను మొదలుకొని అనేక నిత్యావసర వస్తువుల మీద, వారు వాడేటువంటి యొక్క అనేక వస్తువుల మీద పన్నులు వేసి కోటాను కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆదాయ తెలంగాణలో 52% ఉన్న బీసీ కులాల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం విస్మరిస్తోందని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ రాజకీయ చైతన్య దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఏబీసీడీ వర్గీకరణ చేయకపోవడం, చట్టసభల్లో స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఈ దీక్షలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యవర్గంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ జిల్లాల సమితి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ ముఖ్య ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించి మిగిలిన ప్రతి చోట కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మేము ఈరోజు ఈ వేదిక ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. మరొక అంశం ఏంటంటే
ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ పార్టీల్లో మరి బీసీలకు ఏ మేరకు మీరు బీ ఫార్మ్స్ ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారో నిగ్గు తేల్చడానికి, వారిని డిమాండ్ చేయడానికి, ఆ మేరకు బీసీ సామాజిక వర్గాల నుంచి వాళ్ళు కనుక బీసీ ఫార్మ్స్ ఇచ్చినట్లయితే, సీట్లు ఇచ్చినట్లయితే అన్ని అణగారినటువంటి బీసీలని ఏకం చేసి ఆ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవదలుచుకున్నాం. జై బీసీ కారణాన ఇక మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించి మిగిలిన ప్రతి చోట కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మేము ఈరోజు ఈ వేదిక ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. మరొక అంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ పార్టీల్లో మరి బీసీలకు ఏ మేరకు మీరు బీ ఫార్మ్స్ ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారో నిగ్గు తేల్చడానికి, వారిని డిమాండ్ చేయడానికి, ఆ మేరకు బీసీ సామాజిక వర్గాల నుంచి వాళ్ళు కనుక బీసీ ఫార్మ్స్ ఇచ్చినట్లయితే, సీట్లు ఇచ్చినట్లయితే అన్ని అణగారినటువంటి బీసీలని ఏకం చేసి ఆ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవదలుచుకున్నాం. జై బీసీ. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏపీకి చెందిన ఒక ప్రైవేట్ బస్సు రోడ్డుపై ఆదివారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ బస్సులో సాంకేతిక లోపాన్ని సరిదిద్దడానికి వచ్చిన మరో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 2 బస్సులు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్ఐ విష్ణుమూర్తి, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాథ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ, ఆయన సతీమణి సత్యప్రభ విచ్చేశారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఓయి లవన్న, అర్చక స్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని దర్శించుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లిక గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన చేశారు. మిగతా వాళ్ళ కూడా
చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ బతుకు సాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర నాయకుడు పి నాగాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా రేపల్ల ఐసిడిఎస్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు టి సుజాత పాల్గొన్నారు. తెనాలి డివిజన్ కన్వీనర్ నాగమల్లేశ్వరమ్మ, సిపిఐ రేపల్ల ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఐసిడిఎస్ ఒక ఆఫీసు, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో తప్పులు వెరిఫై చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి, పనిష్మెంట్ చేయడానికి సిబ్బంది ఉంది. అట్లా కాకుండా ఆ గ్రామం వెళ్ళినా, పట్టణంలోకి వెళ్ళినా అంగన్వాడీ సెంటర్ ఉందా అక్కడ చూడటం, మాట్లాడటం, చేయటం చాలా హెరాస్మెంట్కి గురవుతూ ఉన్నారు. అందుకని తక్షణం అంగన్వాడీ టీచర్స్ని సెంటర్స్ వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం ఆపేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి కన్నా ఒక 1000 రూపాయలు అదనంగానే శాలరీ పెంచుతామని చెప్పి ఎన్నికల సందర్భంలో చెప్పిన పని ఉంది. ఇప్పటికే 2 సార్లు ఆ రాష్ట్రంలో పెంచడం అనేది జరిగింది. అందుకని తక్షణం ఈ రాష్ట్రంలో ఈ శాలరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ కనీస వేతనంతో కాకుండా ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి ఉంది. వాటికి వర్కర్గా గుర్తించారు కనుక 33.5% 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని విషయాల్ని తక్షణం ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే రాబోయే సత్యాన్వేషణ లక్ష్యంగా ప్రారంభమైన పత్రికా రంగం నేడు తన ఉనికిని కోల్పోయిందని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ వై తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకొని అనంతపురం లలిత కళా పరిషత్లో జర్నలిజం నాడు నేడు అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తిమ్మారెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప, సీనియర్ జర్నలిస్టులు టి రామాంజనేయులు, ఆజాద్, భోగేశ్వర్ రెడ్డి, రామాంజనేయులు, గుత్తా ప్రభాకర్ నాయుడు, పుట్టపోగుల రామాంజనేయులు, మార్కండేయులు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కృష్ణమ్మ గారు, వికే రంగారెడ్డి గారు, పెద్దవాళ్ళు సూర్యనారాయణ గారు, వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ సభను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సీనియర్ పాత్రికేయులు ఆజాద్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కృష్ణమ్మ గారు, వికే రంగారెడ్డి గారు, పెద్దవాళ్ళు సూర్యనారాయణ గారు, వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ సభను తిమ్మారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సీనియర్ పాత్రికేయులు ఆజాద్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా
తమ కులాన్ని గౌరవించి రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తామని వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం వైపాక కార్యాలయంలో వడ్డెర కులం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వడ్డెర్లకు రాజకీయంగా అండదండలు అందించి 2 ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చారని అన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వడ్డెర్లకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వడ్డెర కులంను గుర్తించి మట్టిలో పూడిపోయిన వడ్డెర కులం కూడా వెలిగించి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈరోజు మాకు ఎంపీపీ గుడిపల్లి మండలంలో ఎంపీపీ గారు కూడా మాకు ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత సర్పంచ్ ఎంపీటీసీలు కూడా ఇచ్చారు. తర్వాత నాకు స్టేట్ డైరెక్టర్ ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వెలిగించి అందరు కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాల నుంచి ఆయనకి ఓట్లేసినాం. ఓట్లేసి మేము ఇంత ఎలుగు చేస్తే 35 సంవత్సరాలు కూడా మట్టిలేసి బూడ్చిపెట్టింది. ఈరోజు మట్టి నుంచి లోటి జగన్మోహన్ రెడ్డి గుర్తించింది మనకు అందరికీ తెలుసు. ఈరోజు మన చంద్రమౌళి సార్ గారు మహానుభావుడు కుప్పంకి వచ్చి రాజకీయానికి నాకు చాలా ఇష్టం. మొదటిగా మా జాతికి ఈ ముఖ్య విషయాన్ని ఈ రాజకీయ స్థానాన్ని మాకు కల్పించినారు. రాష్ట్రంలోనే శాసన మండలిలో మొట్టమొదటిగా ఈ స్థానం కల్పించేందుకు జగన్ గారికి పాదాభివందనలు చేసుకుంటాము. అదేవిధంగా మా కుప్పం నియోజకవర్గంలోనే ఇంతకుముందు గత ప్రభుత్వం నాయకులు దాదాపుగా 35,000-45,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయి వడ్డెర కులానికి. కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. మన భరతన్న గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా క్యాస్ట్ గుడిపల్లి మండల ఎంపీపీ గాను, అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా మన అన్నగారిని పెద్దన్న గారిని చేసినారు మన భరతన్న గారు. మేము భరతన్న గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాము. మా కులాన్ని గుర్తించిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మేము మా జీవితం ఉన్నంత వరకు ఈ పార్టీకి రుణపడి ఉంటామని వారు ఆ రోజు ఒక్కరు కూడా టీడీపీకి జెండా పట్టుకొని మోసిన దానికి గుర్తింపు ఎవరు కానీ వేయలేదు. తర్వాత ఈరోజు మా కుప్పం కాన్సెప్ట్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వడ్డెర అనేది గుర్తింపించి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరి వాళ్ళ కాళ్ళు పట్టి కూడా ఈరోజు ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తానని చెప్పి కుప్పం కాన్సెప్ట్లో ఇది చేస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఒక గుర్తుపెట్టకుండా చంద్రబాబు నాయుడు కుమారుడు ఈరోజు పెద్దరెడ్డిని తిడతా ఉన్నావు సైకో అనేసి. ఈరోజు నువ్వు సైకోను, పవన్ కళ్యాణ్ సైకోను, కుక్కల మాదిరి మరుకొని మీరు పద్ధతిగా పెద్ద చిన్న గురువు దైవం అనేది పెట్టుకుంటే బాగుంటుంది. వీళ్ళు లోకేష్ బాబు కొంచెం పెద్దవాళ్ళకి విలువ ఇవ్వండి. మీ నాన్న కూడా మేము విలువిస్తాం లేదంటలేదు. పెద్దవాళ్ళకి విలువ ఇస్తారంటే మీకు కూడా విలువ బాగుంటుంది. ఊరికేనే నువ్వు పెద్దరెడ్డిని పట్టుకొని నువ్వు గలీజ్ మాటలు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గలీజ్ మాటలు మాట్లాడితే ఇదేం జరిగిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది పద్ధతి కాదు. 2024లో ఏం బుద్ధి చెప్తామనేది నువ్వు కుప్పం కాన్సెప్ట్లో ఛాలెంజ్ చేసుకోమని చెప్పు. నేను గెలిచిపోతే ఆ రోజు నీకు సరైన బుద్ధులు చెప్తామని కూడా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్పల్లె, రామలక్ష్మణపల్లె గ్రామాల్లో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మల్లారావు సురేష్, గూడ సతీష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య తదితరులు నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆరు మాసాల క్రితం తను పండుగ చేసే క్రమంలో ట్రాక్టర్ తీసుకుని వెళ్ళే క్రమంలో బండలింగంపల్లి ప్రాంతంలో ట్రాక్టర్ కింద పడి చనిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అతడికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అతడు, మా కుటుంబ సభ్యుడు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కార్యకర్తలు పార్టీ జెండా మోస్తుంటారు, కష్టకాలంలో పార్టీతో పనిచేస్తుంటారు. మరి వారికి ఏమైనా అయినప్పుడు ఆ కుటుంబానికి ఎలా అని చెప్పి ఆలోచించి ఒక గొప్ప మనసుతో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా
ఆలోచించని విధంగా, చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన మేరకు మరి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసేటువంటి క్రమం, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ను కవరేజ్ చేసే విధంగా పార్టీ వాళ్ళకి ప్రీమియం చెల్లిస్తుంది. మరి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఈ విధంగా జరిగినప్పుడు పేద కుటుంబాలు ఉంటాయి. కార్యకర్తలు అంటే ఎవరు కూడా శ్రీమంతులు కారు. అండగా ఉంటానని చెప్పి అదే మాట మీద అయ్యేలా అండగా ఉన్నాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి కార్యకర్త ముందుండి అందరం పార్టీ గురించి పనిచేస్తే ప్రతి ఒక్కరికి బాధ్యతగా మెదులుకొని అన్ని పార్టీని ముందుకు తీసుకుపోయి అధిక మెజార్టీతో మన పార్టీ గెలిపించుకుంటే మనని చూత మన సారు ఇది ఏదో ఒక రూపంలో ఆదుకుంటారని కోరుకుంటున్నాం. అదే రూపంగా దేవుని లెక్క ఇలా ఏ ఉడత భక్త సాయంగా మనకు సాయం చేసిండు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఇన్సూరెన్స్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పెట్టినటువంటి స్కీము ఏదైతుందో కార్యకర్తలకు ఇది చాలా గొప్ప వరం లాంటిది. ఎందుకంటే వారు అన్ని రకాల గుర్తించి ఎవరికి ఏ నష్టం జరిగితే ఏది లాభం జరుగుతుంది అనేది ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఉండడం మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే రైతులకు రైతు బీమా పెట్టిండ్రు. ఇవాళ కార్యకర్తలకు ఒక 100 రూపాయలు కడితేనే ఇవాళ 2 లక్షలు. ప్రతి జనం కూడా ఎవరేం చేస్తున్నారనేది కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఇవాళ ఇలాంటి కుటుంబాలకు ఇవాళ ఇవ్వడం బాధనే, కానీ ఏం చేయలేము. అది జరగద్దనే భగవంతుని కోరుకుంటాం. కానీ అంటే కొన్ని తొందరపాటు చర్యల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవి జరగకుండా కూడా కుటుంబాలు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే కూడా ఇలాంటి జరిగే సంఘటనలు ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తించి నడుచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే 2 లక్షల చెక్కు ఇవ్వడం, ఇక భూమి ఉన్నదో లేదో వారి పైన భూమి ఉంటే కూడా ఇంకో 5 లక్షలు కూడా ముఖ్యమంత్రి గారు పెట్టిర్రు. అవి కూడా వచ్చేటి, కానీ భూమి ఉందా లేదు కాబట్టి 5 లక్షలు కూడా కోల్పోయారు. ఎందుకంటే భూమి ఉండి కూడా వీళ్ళు కోల్పోయారు. లేకపోతే 7 లక్షలంటే ఆ కుటుంబం కూడా ఎంతో కొంత నిలదొక్కునే పరిస్థితి. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని అందరూ కూడా మంచిగా ఉండాలి. ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన అభ్యాస దీపిక పుస్తకాలను ఎంపీపీ శరత్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బెల్లా వెంకటస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఏదైనా 2 పేపర్, తెలుగు కానీ హిందీ ఏదో ఒకటి ఉండు, హిందీ ఒకటి ఉండు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్నీ 2 ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఒకటే అయింది. అంటే మనం మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ విద్యా విధానంలో మార్పులు కూడా వస్తుంది. మారుతున్న కాలానికి ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం వచ్చింది, ఆన్లైన్ యుగాలు వచ్చినాయి. కాబట్టి మారుతున్న విధానానికి ప్రభుత్వం ఒకటే పరీక్ష చేసింది. కాబట్టి అది మీకు తెలియాలని ఈ అభ్యాస దీపిక అనే బుక్ మీకు ఇస్తున్నాం. అన్ని విద్యకే పెద్దపీట. ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూల్లో కూడా నెక్స్ట్ టైం 10+2 ఇంటర్మీడియట్ కూడా చేయాలని ఆలోచన చేసింది ప్రభుత్వం. ఈ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంది, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ స్కూల్లో అందులో మన సోషల్ వెల్ఫేర్ అంతా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎక్కడ పిల్లలు ఉన్నా కూడా 10th తర్వాత 12th వరకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ కూడా ఇవాళ ప్రభుత్వం, ఎందుకంటే 10th తోటి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలు సిస్టమేటిక్ చదువుకుంటే తర్వాత ఇంజనీరింగా, సాంకేతిక విద్యలా, డాక్టరా, డిగ్రీలా చదువుతారు. ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటే క్యాంపస్లు ఉండాలని ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మీరు 20 మంది ఉన్నారు 10th క్లాస్ అని చెప్పి ఇంకో 2 నెలలు ఉన్నాయి. బాగా కష్టపడి చదువుకోండి. ఈ ఒకటే పేపర్ కాబట్టి దానికి మీరు ఎట్లా ఏ విధంగా మనం ఆలోచన ఉంటే ఆ విధంగా మనం రాయగలుగుతాం. మేమందరం అప్పటి నుంచి 2 పేపర్లను మేము 2 పేపర్లు రాసాం. మీకు ఒకటే పేపర్, మీకు ఆల్రెడీ ఒకటే పేపర్ అని ఎప్పటి నుంచి తెలుసు చెప్పారు కదా. ఎప్పటి నాకు ప్రభుత్వం ముందే చెప్పింది, మీకు 9th ఉండగానే మీకు 10th ఒకటే పేపర్ అని తెలుసు. కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బాగా చదువుకోండి. ఇప్పుడు బాగా కష్టపడి చదువుకోండి. మీరంతా కూడా
అన్ని దాంట్లో ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిల చూస్తారు కదా, అంతకుముందు క్రికెట్ అంటే వరల్డ్ కప్ కూడా అమ్మాయిల వరల్డ్ కప్ కూడా మనం ఒక సెమీఫైనల్ ఓడిపోయింది. ఎంత తక్కువ కాదు అమ్మాయిలు. మీరు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, ఎస్ఐలు అవుతారు, విమానం కూడా నడిపిస్తారు. ఎంత తక్కువ లేదు, బాగా చదువుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మీ చదువుకుంటేనే దేశానికి మీ కుటుంబానికి విద్యనే ముఖ్యం. కాబట్టి మీరంతా కూడా మంచి ఉన్నత విద్య చదువుకొని భవిష్యత్ భారతదేశానికి ఒక మంచి మార్గం చూపాలనేది ఇవాళ ఈ కస్తూర్బా స్కూల్ అయినా ఇంకే స్కూల్ అయినా ప్రభుత్వం అని పెట్టి నడిపిస్తుంది. మొన్ననే చూసిన గంభీరపేట కేజీ నుంచి పీజీ వరకు అని పెద్ద స్కూల్. ప్రభుత్వం ఎంతసేపటికి విద్యకే పెద్దపీట వేస్తుంది. మీరు బాగా చదువుకొని అందరు 10th క్లాస్లో వీలైనంత మంది, ఎక్కువ మంది 20 మంది 10 మంది అందరూ 10th క్లాస్ రావాలి. వస్తుందా మేడం? అందరు కూడా గుడ్ లక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే ఎన్నికల్లో 100% ఫలితాలు సాధిస్తాం. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ ధీమా. బండి సంజయ్ మతపరమైన రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితవు. బీసీల సంక్షేమం విస్మరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు ధ్వజం. సాంకేతిక లోపంతో ఆగి ఉన్న బస్సులో మంటలు. తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న జనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.